క్రమశిక్షణ కమిటీతో సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు నరసారెడ్డి భేటీ ముగిసింది. ఎస్సీసీల విభాగం విజయ్ కుమార్తో నరసారెడ్డి వాగ్వాదంపై క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించింది. నరసారెడ్డి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. వారంలో ఎవరిని ఇవ్వాలంటూ ఆదేశించింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నరసారెడ్డి తనను కులం పేరుతో దూషించారని ఆరోపించిన విజయ్ కుమార్ వీరి వివాదంపై క్రమశిక్షణ కమిటీ మెంబర్ శ్యామ్మోహన్ ఆధ్వర్యంలో కమిటీని నియమించి విచారించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో జాయిన్ అవుతున్నారు. అజీం, నరసారెడ్డి ఏమైనా వివరణ ఇచ్చారా? ఏం చెప్తున్నారు జరిగిన దానికి సంబంధించి? ఎంపీ మల్లు రవి ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారో ఆయన అధ్యక్షతన గాంధీ భవన్లో ఏదైతే క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నరసారెడ్డిని పిలిపించడం జరిగింది. ఏదైతే గతంలో అక్కడ రేషన్ కార్డుల పంపిణీ సమయంలో ఎస్సీ నేతగా ఉన్నటువంటి కొమ్ము విజయ్ కుమార్ సంబంధించినటువంటి స్టేజ్ ఎక్కేపై ఒక వివాదం జరిగింది. సో ఈ నేపథ్యంలో కొమ్ము విజయ్ కుమార్ ఏదైతే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో నరసారెడ్డిని ఈరోజు గాంధీ భవన్కి పిలిచి ఏదైతే ఈరోజు మీకు నోటీసులు అందజేస్తాం, వారంలోగా వివరణ ఇవ్వాలని చెప్పి నరసారెడ్డిని కోరినట్టు తెలిసింది. నరసారెడ్డి కూడా దీనిపై స్పందిస్తూ నేను ఎప్పుడూ దళితులకు వ్యతిరేకిని కాదు, నేను ఎప్పుడు ఏదైతే జనరల్ కోటాలో ఉన్నటువంటి పోస్టులను కూడా చాలా దళితులకు ఇచ్చాను, చదువుకున్న వాళ్ళం కాబట్టి మేము అలా మాట్లాడే పరిస్థితి ఉండదు, అయినా సరే పార్టీ నాకు పిలిచి వివరణ ఇవ్వాలని కోరింది, నేను వివరణ ఇస్తాను. ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటైన వ్యక్తి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్న వ్యక్తి కంప్లైంట్ ఇస్తే నన్ను పిలిపియడం ఏంటని చెప్పి కూడా మాట్లాడారు. దీంతో పాటు సిద్దిపేట నుంచి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పూజాల హరికృష్ణపై కూడా స్థానిక నేతలు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది పీసీసీకి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుపై ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఈ రోజు పూజాల హరికృష్ణ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వరంగల్ ఇష్యూ ఏదైతే ఉందో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కొండా మురళి, అలాగే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న వివాదంపై కూడా ఏదైతే కమిటీ చర్చించింది. ఇక దీంతో పాటు రాజగోపాల్ రెడ్డి ఇటీవల తరచుగా అటు సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీపై చేస్తున్న విమర్శలపై కూడా ఏదైతే పార్టీ చర్చింది. ఇక దీంతో పాటు అనేక అంశాలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి, అలాగే పటాన్ చెరువు ఇష్యూ, జైత్యాల ఇష్యూ, ఇలాంటి అనేక ఇష్యూలు ఏదైతే ఇంకా పెండింగ్లో క్రమశిక్షణ కమిటీ దగ్గర ఉన్నాయి. అన్ని ఇష్యూకి సంబంధించిన అంశాలపై కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ మల్లు రవి అధ్యక్షతన ఈరోజు సమావేశం జరిగింది. దీనిపై కూడా రానున్న వారంలో మరోసారి కమిటీ సమావేశం ఏర్పాటై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి కూడా ఏదైతే మల్లు రవి జరిగినటువంటి సమావేశంలో జరిగినట్టు కూడా మనకు తెలుసు. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.